భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో యుద్ధం నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలోని పలు యూనివర్సిటీలో బీటెక్ 2వ సెమిస్టర్ పరీక్షలు రద్దు చేశారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చి స్వస్థలాలకు వెళ్ళిపోవాలని ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని పలు యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరంతా స్వస్థలాలకు రావడానికి రైళ్లలో రిజర్వేషన్ దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే యూనివర్సిటీలో హాస్టళ్లను కూడా మూసివేసేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఢిల్లీతో పాటు హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు ఇదే పరిస్థితి. కొంతమంది తల్లిదండ్రుల సూచన మేరకు ఏపీ భవన్కి అయితే చేరుకున్నారు. ఏపీ భవన్లో అధికారులు వసతి కల్పించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైళ్లలో రిజర్వేషన్ కల్పించి విద్యార్థులను స్వస్థలాలు పంపిస్తున్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉండడంతో రాజధాని, జీటీ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు. విమానాలకు డిమాండ్ ఏర్పడడంతో ఇదే అదునుగా ఛార్జీలు కూడా పెంచేశారట. 7,500 ఉండే ఛార్జీ 9,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడపాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఢిల్లీ నుంచి అంటే ఫ్లైట్లు, రైళ్ళు అయితే ఏం రద్దు చేయలేదు, ఉన్నాయి. కాకపోతే రద్దీ పెరిగింది కాబట్టి వాటి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు అలాగని చెప్పి విద్యార్థులు 15,000 పెట్టి విమానం ఎక్కి ఏమొస్తారు? వచ్చే పరిస్థితి ఉండదు. కాకపోతే రైల్వే శాఖ వీళ్ళకి సంబంధించి ఎంత ఇప్పుడు దాదాపు ఒక 100 మంది అంతమంది ఉన్నట్టున్నారు విద్యార్థులు అక్కడ. వీళ్ళందరి కోసం ఒక బోగీకి ఎలాగా 72 సీట్లు ఉంటాయి. ఒక 2 బోగీలు అదనంగా వేసినా ఇటు సైడ్ వచ్చేస్తారు. అలాగే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ లిస్టు తీసుకుని ఎలాగే ఏపీ భవన్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ బోగీలను సెపరేట్గా పెంచి వీళ్ళ కోసం కేటాయిస్తే అయిపోతుంది, వచ్చేస్తారు. కాకపోతే సడన్గా యూనివర్సిటీలు బంద్ చేయడం, విద్యార్థిని సడన్గా అక్కడి నుంచి పంపించేయడం అనేది కూడా ఒక రకంగా కాస్త దారుణమైన అంశం. ఏదైనా దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు.